ఓబీసీ నాయకులు ఉన్నారు. సో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. సో ఎట్లా ఉంది 100 రోజుల పరిపాలన, ఎట్లా ఉంది, ఏమంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలు చాలా చాలా ఖుషిగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయినాయి ప్రతి ఒక్కరు చూసిండ్రు, ప్రాక్టికల్ చూస్తూనే ఉండే. అలాంటి సమయంలో ఈరోజు కాంగ్రెస్కు గెలిపించి, ఎందుకు గెలిపించారు విషయం ఒకటే విధంగా అంటే ఎంత కష్టాలు పడ్డారు, ఎంత బాధలు పడ్డారు, ఆ ఉద్దేశం మాకు వద్దు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చిన విషయం ఇది. సో కొన్ని ఇప్పుడు 13 గ్యారంటీలు అంటే హామీలు ఉన్నాయి. దాంట్లో 2 డిక్లరేషన్లు ఉన్నాయి. ఒకటి 2 లక్షల ఉద్యోగాలని ఉన్నది, ఒకటి రైతుకు సంబంధించిన 2 లక్షలు ఉన్నది. సో వాటి మీద అసలు క్లారిటీ, స్పష్టత లేదు. ఇప్పుడు 100 రోజుల్లోనే మేము అన్నీ చేస్తామన్నారు. 100 రోజుల్లో ఎన్ని చేసిరన్నా? అవునండి, ఈరోజు అన్న విషయం 100% కరెక్టు. మేము మాట ఇచ్చినాము, మనము తిప్పినాము. కాంగ్రెస్ ఒక పాలసీ ఫస్ట్ నుంచి ఉన్నది, అన్ని విధాల అందరికీ అనుకూలంగా అన్ని చేయాలని ఉన్నది. గెలిచిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ వచ్చి ఏ రోజు రేవంత్ అన్న గారు కూర్చున్న తర్వాత, సీఎం అయిన తర్వాత మొత్తం బడ్జెట్ చూసిన తర్వాత 0. అయినా కానీ మేము తప్పదు మాట ఇచ్చినాము. ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ అమ్మగారు ఎట్టి పరిస్థితులు అవన్నీ పాలసీలు ఏమి ఇచ్చినాము అవన్నీ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాతనే మేము అనుకున్న విషయం. ఒకటి అయినది ఏంటంటే గల్లాల ఏం లేదు, ఆయన కష్టపడి 100 రోజులలో 6 ఇచ్చేసాం స్కీమ్స్. ఇచ్చిన తర్వాత వచ్చేది టైంలో కూడా మేము ఇస్తానికి రెడీ ఉన్నాం. కానీ అన్యాయంగా వచ్చి 100 రోజులు కాలేదు, ఇప్పుడే బ్లేమ్ చేయడం పద్ధతి కాదు. కొంచెం ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడినా కూడా 6 నెలలు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజలు అడగలే 100 రోజులలో మాకు చేయరని చెప్పి, మీరే గ్యారంటీ 100 రోజుల్లో మేము చేస్తామన్నారు. సో ఎందుకు డిలే అవుతుంది? కొన్ని ఇప్పుడు 2500 ప్రతి మహిళకు అన్నారు, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని తర్వాత చెప్తున్నారు. సో ఇలాంటివి కొన్ని మిస్గైడ్ అవుతున్నాయి కదా. సో ఎందుకు ముందు క్లారిటీ లేదా? చూడండి, క్లారిటీతోనే మేము ఇచ్చాము పథకాలు అనేది, క్లారిటీతోనే అన్ని ప్లాన్ చేసి ఇచ్చాము. కానీ ఈరోజు మాకు తెలిసింది, చైర్లో కూర్చున్న తర్వాత తెలిసింది ఇన్ని లక్షల అప్పు ఉంది. ఆ అప్పు ఏ విధంగా చేసిండు, ఏ విధంగా చేసిండు అన్ని చూసుకున్న తర్వాత లెక్కలు చేసారు. మాకే భయమైంది ఎట్లా చేయాలని. అయినా కూడా మాట ఇచ్చినాము, మడమ తిప్పొద్దు అని సోనియా గాంధీ గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము ఒకటే డిసైడ్ చేసుకున్నాము. టైం పడుతుంది కానీ 100% మేము మాట ఇచ్చిన కనుక మా 100% ప్రతి ఒక్కటి చేస్తానికి రెడీ ఉన్నాం. ఒకటి. ఇంకొక విధంగా ఏదంటే సోనియమ్మ గారు మాట ఇస్తే, మాట ఇచ్చినాము, ఆ మాటకు దేనికైనా ఇంత దూరం అయిపోతానికైనా తయారున్న మనిషి. అలాంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే చూడండి, హిస్టరీ చూడండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ తండ్రి, తాతలు, తల్లులు, వీళ్ళందరూ దేశానికి ఏం చేసినారు, ప్రాణాలు అర్పించిన వీళ్ళు మాట ఇస్తే వీళ్ళకి పవర్స్ అవసరం లేదు. వీళ్ళు స్వతహా ప్రతి ఒక్కటి చేసింది ఒకటే విధంగా, ప్రజలకు మంచిగా ఉండాలి, బాగుపడాలి, ప్రజల గురించి చేద్దామనే ఉద్దేశంతోనే చివరికి ఇక్కడ ఈ టైంకి వచ్చి తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలు ఎట్టి పనులు చేయాలని నిర్ణయించుకుంది కనుకనే ఆ వాగ్దానాలు ఇచ్చిండ్రు. ఆ వాగ్దానాలు చేస్తానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 6 పథకాలు ఇచ్చేసాం. కానీ కొన్ని 2 లక్షలు ఉన్నది రైతుల గురించి, కానీ అది కూడా ఇస్తానికి రెడీ ఉన్నాం. కానీ బడ్జెట్ని బట్టి ఒక 6 నెలలు 5 నెలలు చేసుకోవాలి. కానీ ఏం చేయకముందు 6 నెలలకే మీరు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు అంటే న్యాయమేనా? సో నా పాయింట్ ఏంటంటన్నా, గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మీరు ఒకవేళ 2 లక్షల రుణమాఫీ అది ఏదైతుందో అది కట్టినా సరే మళ్ళీ పోయి తెచ్చుకోరి, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. సో ఇది చాలా మంది ప్రజలు అడుగుతున్న మాట, నేను అడిగేది. 100% ప్రజలకు ప్రతి దానికి సమాధానం ఇస్తానికి మేము ఉన్నాం. ప్రతి మాటకు మేము సమాధానం ఇస్తానికి రెడీ ఉన్నాము. కానీ కొంచెం సమయం పడుతుంది. సమయానికి ఎందుకు వచ్చింది అనుకుంటే ఒకటే, అలా బడ్జెటే లేదు, అలా పైసలే లేవు, మొత్తం అప్పులమయం చేసిండ్రు. ఈ అప్పులు ఎట్లున్నాయి, 6 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులు కడతానికి, ఇంట్రెస్ట్ కడతానికి 8,000 కోట్లు అవుతున్నాయి. ఈ విషయం మాకు తెలియదు. ఈ విధంగా ఇది ఇంట్లో పరిపాలించాలి మాకు తెలియదు. మొత్తం అప్పులు చేసిన మాకు తెలియదు. మాకు తెలిసింది ఒకటి, చలో ప్రజలకు మంచి ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ప్రజలకు అన్ని విధాలా సహాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము పథకాల విషయం చెప్పాం తప్ప మామేదో ప్రజలకు మభ్యపెడదాము అనే ఉద్దేశం కాదు. మాకు ఒకటే ఆన్సర్, మాకు ఒకటే ఏమంటే ప్రజలకు చాలా కష్టాలు పడుతున్నారు. దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ భూముల విషయం ఉన్నది, ధరణి ఎంత ప్రాబ్లమ్స్ అవుతుంది, ఎన్ని వేల ఎకరాల
కబ్జాలు చేసారు, ధరణిలో ఏమేమి చేసారు ప్రతి ఒక్క ప్రజలందరూ తెలుసు. ఆ రోజు చెప్పినాం, ధరణి విషయం కూడా చెప్పాం కదా, అది చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ప్రతి మనిషి పుట్టంగానే నడవడు, ప్రతి మనిషి ఎవరైనా సరే పిల్లవాడు పుట్టంగా నడవడు, టైం పడుతుంది. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిందంటే మినిమం 5-6 నెలల తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు 3 నెలలు అవుతుంది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? 100% చర్యలు తీసుకుంటుంది. లూప్ హోల్స్ అని తీయాలి కదా, టైం పట్టదా? ప్రభుత్వం మీ చేతులు ఉంది. అవునండి, మొత్తం పేపర్ టు పేపర్ తీయాలి కదా. ప్రతి పేపర్ తీసిన తర్వాతనే కదా వచ్చేది ఆన్సరు. మనం ఏదో ఉట్టిగా తీసుకుపోయి ఏదో కేసు వచ్చినాం వేసేసినాం తీసుకొచ్చినాం నిలబడి కాదు కదా. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారు. నిజంగానే కాళేశ్వరం దీనిపైన కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, దాని వెనుకానున్న వాళ్ళు కావచ్చు, జైలుకు పోయే అవకాశం ఉంటుంది అన్న. చూడండి, ఎవరున్నా ఇది ప్రజలకు మోసం చేసిన విషయం. ఈ ప్రజలు మేము కాదు, ఎవరు కాదు, ప్రజల మోసం చేసిన ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన జవాబుదారి మేము. కాంగ్రెస్ ఈ రోజు ప్రభుత్వం ఉంది కనుక మేము జవాబుదారి. మేము కంపల్సరీ ప్రతి ఎవరు తప్పు చేసినారో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం కంపల్సరీ. దానికి వెటిక సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ వేయవలసిందే. తప్పులు ఉన్నది మాత్రం కంపల్సరీ వేసే తప్పదు. సో ఇప్పుడు మొన్నటిదాకా రావుల పాలన ఉండే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఎవరు చూసినా అంటే ఒక దొరల్లాగా పరిపాలన చేసిర్రు అని చెప్పి తెలంగాణ ప్రజలు వద్దనుకుర్రు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిర్రు. సో ఇప్పుడు రెడ్ల పాలన నడుస్తుందని చెప్పి చాలా ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ప్రతి ఒక్క పెద్ద పెద్ద పోస్టులలో రెడ్డిలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. బీసీలు 90% ఉంటే ఎందుకు వాళ్ళకి ఒకటి రెండు ఇచ్చి మేము బీసీలకు ఇచ్చినాం, మైనారిటీలకు ఇచ్చినాం అని చెప్తుంది ఈ ప్రభుత్వం. బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? చూడండి, ఇది బీసీలకు అన్యాయం కాదు. 100% ఎట్టి బదులకు కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం కాదు. ఇది నిన్నమొచ్చిన పార్టీ కాదు, 140 ఏండ్ల పార్టీ ఇది. విన్నారా అండి? ఈ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, మైనార్టీసీలు ఉన్నారండి. ఇలాంటి ప్రతి కులాస్తులు అందరు ఉన్నారు. ప్రతి కులానికి విలువ అంటూ ఉన్నది అంటే కాంగ్రెస్లో ఉన్నాయి. సో విలువ ఉందన్న, విలువ లేదంటలేను. బట్ ఇప్పుడు మీరు మంత్రివర్గం చూసుకోండి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళే ఉన్నారు కదా ఎక్కువ. సో కింద మొన్న 37 కార్పొరేషన్లో కూడా 17 మందికి ఓబీసీ వాళ్ళకే ఇచ్చిండు, రెడ్డిలకే ఇచ్చిండు. అవునా? నేను చెప్పేది మొత్తం ఎన్నున్నాయి, దగ్గర 60-70 మన 12 చేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ వస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే 90% ఓబీసీ వాళ్ళు ఉన్నారు, 90% కంటే ఎక్కువనే ఉన్నారు. సో మీరు కదా లెక్కలు పెట్టి తీసుకోవాల్సింది. బీసీలను ఎందుకు అంటుర్రు మీకు ఇది ఇచ్చినాం ఇది ఇచ్చినామని అనండి. బీసీలకు 100% ఈసారి రాహుల్ గాంధీ గారు ఓబీసీకి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిండు. వినరా? ఏంటంటే ఒక విషయం ఏంటంటే 100% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ఇద్దామని మన మైనార్టీ కూడా ఇచ్చామా. అయితే ఇప్పుడు వచ్చిన విషయం అన్ఎక్స్పెక్టెడ్గా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినందుకు కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత బీసీలకు కంపల్సరీ ఇస్తారు, ఓబీసీ అందరికి ఇస్తారు. ఎందుకంటే ఇది అందరు కలిసిన కుటుంబం. ఇది ఒక్కరి కుటుంబం కాదు. ఇది బీసీ, ఎస్టీ, మైనార్టీ, సర్దార్జీ, వినరా, వైశ్యాస్ ప్రతి ఒక్కరు ఇందులో. వీళ్ళందరికీ పేరున ప్రతి ఒక్కరికి 100% పోస్టులు వస్తాయి, రావాల్సిన సమస్య లేదు. కాకపోతే టైం కొంచెం అనుకోకుండా అయిపోయింది, టైం బట్టి చేయలేము, తప్పైంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తర్వాత వాళ్ళు చేసే విధానం 100% కరెక్ట్. బీసీలకు ఎట్టి పడితే ఈసారి రాహుల్ గాంధీ పర్సనల్గా చెప్పారు, బీసీలకు మేము ఇచ్చేంత ఈసారి పక్కా ఇస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. వాళ్ళు రాహుల్ గాంధీ అయినా కానీ సోనియా గాంధీ గారి అయినా కానీ వీళ్ళు మాట ఇస్తే ఎట్టి దాని గురించి ఎంత దూరమైనా పోతారు. అది ఎవరి గురించి? ప్రజల గురించి. అందువల్ల వాళ్ళు ఇచ్చిన మాట ఎప్పుడైనా 100% సక్సెస్ అవుతుంది. నేనేమంటున్నా అంటే అన్న, బీసీలకు ఎందుకు తక్కువ ఇస్తుర్రు అని నేను అంటలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు 24 గంటలు గాంధీ భవన్లోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఇవ్వకుండా పక్క పార్టీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువ అవుతున్నది. చాలా చర్చ నడుస్తుంది, గాంధీ భవన్లో కూడా అది నడుస్తుంది. ఏం చెప్తారు? నేను ఒకటే అంటున్నానండి. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను 35 ఏళ్ళ నుంచి ఏ పార్టీ నాకు తెలియదు, ఒకటే పార్టీ పట్టుకొని కూర్చున్నా. విన్నారా? ఆ తర్వాత ఎన్ని విధాల అంతో ఎంతో పోస్టులు నాకు వచ్చినాయి. పోస్టులు రాలేదంటే ప్రతి ఒక్క పోస్ట్ వచ్చింది, అదో చోట మోటనో ఏదో వస్తుంది, బరాలి మాకంటూ ఒక విలువ ఇస్తుండ్రు పార్టీలా. కానీ మీరు అన్న విధంగా వచ్చేది ఇప్పుడు ఈసారి వస్తుంది. ఎందుకంటే 10 years అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, దగ్గర కరెక్ట్గా డీటెయిల్ చెప్పాలంటే 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది మాకు. 10 ఏళ్ళ గ్యాప్లా మేము కొంత సీనియర్లో ఉన్నాం, కొంత జూనియర్లు ఉన్నారు, కొంత యాక్టివ్ ఎక్కువ ఉన్నారు, కొంత తక్కువ ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటారు కదా.
ఇది చూసిన తర్వాతనే ఫైనలైజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఏదో నిన్న వచ్చినానికి ఇచ్చిన ఇయర్ అట్లా కాబట్టి వాడు యాక్టివ్ ఏంది, వాడు పర్ఫెక్ట్ చేస్తుండా, సోమరిపోతాడా, అవన్నీ చూస్తారు. చూసిన తర్వాతనే ఫైనల్ చేసే విధానం అది. ఇప్పుడు నాకు రాలేదంటే నేను కొట్లాడతా, 100% చెప్తున్నా కదా, ఈరోజు చెప్తున్నా నేను. నాకు రాలేదంటూ ఉండదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు అడుగుతారు పోయి. రైట్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఎన్ని సీట్లు వస్తాయన్న ఎంపీ ఎలక్షన్స్? 14 వినండి, ఈ రోజు ఎంపీలో 14 సీట్లు 100% వస్తాయి. సో మీ పార్టీలో నాయకులు లేరా అన్న, పక్క పార్టీ నుంచి తెచ్చుకొని ఎంపీ టికెట్లు ఇస్తారు? మేము అన్న పక్క పార్టీ ఎందుకండి, పక్క పార్టీ లేవు. దానం నాగేందర్ ఎవరండి, నాగేందర్ ఎవరండి, కాంగ్రెస్ వద్దనే కదా. బీజం వినండి వినండి వినండి, బీజం అనేది కాంగ్రెసే. ఇంత దూరం ఎందుకండి, కేసీఆర్ ఎవరు, కాంగ్రెస్ బీజమే కదా. ఇంకెవరైనా ఎవరైనా ఏమైనా బీజం ఎవరిది, కాంగ్రెసే కదా. కాకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ అనుకూలంగా ఏదో చేసుకొని మంచి చెడు ఉంటే వాళ్ళు పోయిండొచ్చు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసరికి 100% వాళ్ళకి అభిమానం కడుపులో ఉన్నది. విన్నారండి, నా పాయింట్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఆయన పార్టీలోకి రావడం ఓకే, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, రిజైన్ చేయలేదు, అది పక్కన పెడితే పార్టీలోకి రాగానే టికెట్ ఇచ్చడం ఎంతవరకు న్యాయం అనేది నేను అంటున్నాను. న్యాయం అనేది చూడండి, ఆయనకు ఇప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, నాలాంటి చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా మొన్న ఓడిపోయిన విజయారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆమెకి ఇవ్వచ్చు కదా ఎంపీ టికెట్, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, పక్క పార్టీలో నుంచి వచ్చిన ఆయనకు ప్రాధాన్యత ఎందుకు? ఆయన అడిగిండు నేను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను కదా, ఇప్పుడు నా విషయం మాట్లాడుతున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 years నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా, ఏ పార్టీ తెలియదు నాకు పక్క పార్టీ పార్టీ నాకు తెలియదు. 35 years నుంచి ఉన్నా. నేను అడిగినా, ఎమ్మెల్యే అడిగినా రాలేదు. ఇప్పుడు ఎంపీ ఇస్తానో నాకు వద్దన్నా నేను. ఎందుకంటే ఆ కేబుల్ కాదు కదా. ఎట్లా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను నేను మాత్రానా, నాకు ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వస్తారు కదా. ఆయన పైన భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మీ పార్టీకి కొంచెం చెడు అభిప్రాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అభిప్రాయాలు ఎన్నో ఉంటాయండి. సో ప్రజావాణిలో వందల భూ కబ్జాల వినతి పత్రాలు వచ్చినాయి ఆయన పైన. మీకు వచ్చినాయి 100% వచ్చినాయి, కరెక్టే, మీరు అన్నారు తప్పలేదు. కానీ వచ్చింది ప్రూఫ్ అయిందా, ప్రూఫ్ ఉందా? నేను చెప్తా, నేను ఫలానా మనిషి దొంగ అంటే అయిపోతుందా? ఎవిడెన్స్ ఉండొద్దా? ఎవిడెన్స్ ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి. దానికి కారణం మంచి చెడ్డ ఉంటుంది. ఇవన్నీ లేవు కదా. ఎవరు నేను చెప్పగానే అయిపోతుందా? నేను భూ కబ్జా అంటే అయిపోతుందా? నేను ఏదంటే ప్రూఫ్ ఉందా, ఇక్కడ అయిందా, చూపించారా, కేసు వచ్చిందా, గెలిచిందా, ఓడిపోయిందా, ఏముందా? ఏమీ లేవు. అనసర్లీ ఒక బహానా ఏదంటే భూ కబ్జా అంతే తప్ప. ఇప్పుడు 14 సీట్లు వస్తున్నాయని మీరు అంటారు. మరి పక్క నాయకులు బీఆర్ఎస్లు కావచ్చు, అటు బీజేపీలు కావచ్చు, చూడు ఒక 2 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి పదే లక్ష్మణ్ గారు కూడా అన్న పరిస్థితి ఎట్లా అది పాసిబుల్? ఒక విషయం చెప్తానండి, వినండి. ఇప్పుడు మీరు కంపల్సరీ నాకు 2 minutes టైం ఇవ్వాలి. లక్ష్మణ్ గారు చెప్పారు అంటారు, రైట్, బీఆర్ఎస్ ఉన్నది అంటారు. ఈరోజు బీఆర్ఎస్ ఉందా? 100% బీఆర్ఎస్ చచ్చిపోయింది. మీకు తెలుసో తెలియదో, ఇవాళ బీఆర్ఎస్ అయిపోయింది, మొత్తము కాంగ్రెస్ జంప్ అవుతున్నారు. మేము డోర్లు తీయలేదు ఇన్ని రోజులు, ఈ 2 నెలలు 3 నెలలు కూడా మేము షట్టర్స్ ఓపెన్ చేయలే అంతే. మొన్న షట్టర్స్ ఓపెన్ చేసినాం, ఉన్నారా? ఇంకా 2 నెలల లోపల మొత్తం క్లోజ్ అయిపోతుంది. బీఆర్ఎస్ అంటూ ఉండదు. ఇప్పుడు చూడండి, 10 ఏళ్ళ నుంచి పరిపాలించిండ్రా? పరిపాలించిన తర్వాత ఎవరన్నా ఎంపీకి నిలబడుతుండ్రా అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈరోజు కాంగ్రెస్ స్టేజ్ ఏముంది, మేము నిలబడతాం అంటారు. ఎందుకు? మా మీద నమ్మకం. ఏ నమ్మకం? ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు ప్రజలు నమ్మిండ్రు కనుకనే మాకు ఓట్లు వేసిండ్రు. సోనియా గాంధీ అమ్మగారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు నమ్మిండ్రు కనుకనే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అంతకుముందు ఏమన్నారు, కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది పని అన్నారా? కానీ ఈరోజు మళ్ళీ మేము ఉన్నాము అని చూపించిండ్రా, రుజువు చేసినాం కదా. మీరు అంటారు, ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా 14 సీట్లు వస్తాయని మీరు అంటారు, కానీ ప్రభుత్వం కూలిపోతుంది ఆగస్టులో అని చెప్పి కొంతమంది మేధావులు అంటారు, రాజకీయ నాయకులు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు. వాళ్ళకేం కాన్ఫిడెన్స్? ప్రభుత్వం ఒకవేళ కూలిపోవాలన్నా కానీ కాంగ్రెస్లోనే ఎవరో సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అది పాసిబుల్లా? ఒక మాట చెప్తానండి, ఈరోజు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ సీఎం అయిండు రేవంత్ రెడ్డి గారు అంటే ఈరోజు ఓట్లేసి ఎవరు గెలిపించారు? ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజల రాజ్యం ఇది ప్రజల రాజ్యం. ఈ ప్రజల రాజ్యాన్ని పడగొడతా, తీసేస్తాము, ధ్వంసం చేస్తాము, ఇది ఏమైనా సమాజానికి మాటనా? ఈ సమాజంలో ఉన్నాము మనం, ప్రజలతోనే మనం పరిపాలించేది. వాళ్ళు ఓకే అయిన తర్వాతనే మనకు కాంగ్రెస్ వచ్చింది, అవునా? అంతమంది బీఆర్ఎస్ ఎట్లా వచ్చిందో కాంగ్రెస్ ఎట్లా వచ్చింది. అలాంటప్పుడు మేము పడగొడతాము అంటే ఎవరయ్యా జాగిరిది? మీ ఇష్టమేనా?
అంతా మీదేనా? మేము అంతా వేరే చేతగానే ఉన్నాం. మీ పార్టీలోనే ఉన్నారు కొంతమంది అని చెప్పి. మా పార్టీలో ఎవరు లేదు. ఇవన్నీ చూడండి, మీరు మీకు చేతగాక బట్ట కాల్చి మీదేస్తారు. మీకు ఇదేంటంటే మీకు బర్దాష్ అయితే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించారు కదా, అది మీకు ఇంకా కళ్ళకెళ్ళి అది మత్తు పోతలేదు. ఆ మత్తు పోవాలంటే ఇంకొక 2 నెలలు పడుతుంది. ఆ మత్తు పోతే తెలిసిపోతుంది. ఆ మత్తు ఏందో తెలిసిపోతుంది. కాంగ్రెస్ ఉంటుందా పోతుందా అని మీకు తెలుస్తుంది అప్పుడు. ఎందుకంటే మాకున్నది ఎంత? 64 సీట్లు, అవునా? మ్యాజిక్ ఫిగర్ ఏంది? 60. 4 అయితే ఉన్నాయి కదా మాకు. ఇంకోటి ఒక ఇది మన సిపిఎం సిపిఐ ఒకటి ఉన్నది, అంటే 65 సీట్లు ఉన్నాయి. వినండి ఉన్నప్పుడు ఎట్లా పొరపడతావు చెప్పండి. మీరు 35 మంది ఉన్నారు, 35 మంది ఉన్నారు అనుకుందాం, ఇంకా 80 ఉన్నది. అవును, ఒకటి 65 సీట్లు ఉన్నాయి. బట్ ఇప్పుడు లక్ష్మణ్ గారు అనే మాట ఏంటంటే బీజేపీలోకి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు పోతారు, కొంతమంది టచ్లో ఉన్నారు అని చెప్పి. లక్ష్మణ్ సార్ ఏముంది సార్, మీకు తెలియదా? ఆయన ఓబీసీ చైర్మన్, మేము కూడా ఒప్పుకుంటాము, మా పెద్ద మనిషి అనుకుంటాము. కానీ ఓ తరీకా ఉంటుంది దేనికైనా. ప్రతి ఒక్కటి ఎందుకంటే మేము నా చిన్నప్పుడు ఒక పుస్తకాలు చదువుతుంటే నేను దండయాత్ర అని. ఫస్ట్ మహారాష్ట్ర దండయాత్ర, రాజస్థాన్ దండయాత్ర, గోవా దండయాత్ర, ఇదేనా దండయాత్ర? బీజేపీలోకి దండయాత్ర తప్ప స్వతహాగా ప్రజలను పరిపాలించుకుంటారు, సొలాలు చేసుకుంటారు విధానం లేదు. ఎక్కడ పోయినా దండయాత్ర చేద్దాము, కూలగొడదాం, ఇదేనా? ఇది న్యాయం కాదు. ఇంకోటి చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చెప్తున్నా మీకు. కాలము ప్రతిదీ నిర్ణయిస్తుంది. మీరు అనుకుంటుర్రు ఎవరైనా సరే టైం ఒకటే. ఆ కాలం అనేది తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ దాన్ని బట్టి నేను మెలగాలి. కానీ ఇష్టంన్నట్టు ఆడుకుంటే మాత్రం దేవుడు చూసి ఊకోడు. ఎక్కడ కొట్టాలనో అక్కడ కొడతాడు. అది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. నేను పడేస్తా, నేను కొట్టేస్తా అంటే ఏడు మంచి కొట్టలేడా? పైన అంటూ దేవుడు ఉన్నాడు, వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి. మనం అనుకుంటున్నాం ఏమని మొత్తం మనమే అని. మన మొనార్క్ కాదు, మంచి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇంటురా, ఒక టైంలో సికందర్ వాడు వెళ్ళిపోయిండు. ఇంటున్నా, హిట్లర్ వెళ్ళిపోయిండు, వాడు ఇదే బిహేవ్ చేసిండు. ఎట్లా పోయిండు? అందువల్ల కాలానికి వదిలిపెడతాం. ప్రతిదీ అట్లా అనుకోవద్దు. నేనే పెద్ద అనుకోని ఎప్పుడు అనుకోవద్దు. సో ఎట్లా రేవంత్ రెడ్డి గారి భాష పైన ఏం చెప్తారన్న? అంటే ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని విషయాలు అంటే కొంచెం టీపీసీసీ ప్రెసిడెంట్ లాగా ప్రవర్తిస్తున్నా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు దాన్ని? సార్, అంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారు వినండి. కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారు? ఎట్లీస్ట్ జర్నలిస్టు నాకు విలువ అయ్యలేదండి. మీకు తెలియదా? నీకేం తెలుసు, కూర్చో, నీకేం తెలుసా, కూర్చో. ఎంతకన్నా అర్థంగా మాట్లాడారా? వాడెంత, వాడి లెక్క ఎంత, వీడెంత, వీళ్ళ లెక్క దాన్ని మర్చిపోయారా? అందుకే నేను మరీ చెప్తున్నా, కాలము నిర్ణయిస్తుంది ప్రతి దానికి. వినండి, అన్నిటికన్నా పవర్ఫుల్ పైన ఉన్నాడు దేవుడు. మాటల విషయం మాట్లాడుతుండ్రే, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదా? మర్చిపోయినరా? తెలంగాణ భాష అంటే అది అంతో ఏదో కొంచెం భాష. ఆయనతో మాత్రాన నిజంగానే రియల్గా అట్లా ఉంటాడు ఆయన. కొందరికి ఏ విధంగా మాట్లాడతారో మాట్లాడితే ఆ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు మీరు అంటారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మంచి ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే నేను మీ పేగులు మెడలు వేసుకొని తిరుగుతాను, దాన్ని పెద్ద రాధాంతం చేసి. అవునండి, అవునా? ఇప్పుడు మొన్న నల్గొండలో మీటింగ్లు అయినది. ఏమన్నాడు చెప్పండి? అక్కడ పోయినాక ప్రజల దగ్గర పోతే పోయాడు, సస్తాని పోతారా అన్నాడా లేదా? కానీ మీరు ఎట్లా విధంగా భాష ఏ విధంగా మాట్లాడుతుండ్రో ఆ భాష ప్రకారం మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్, సింపుల్, మినిమం. ఇది నేను పిహెచ్డీ చేయలేదు, నేను జీవితం నేర్చుకున్నా, జీవితం చదువుకున్నా. మనిషికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. అలాంటిది ఆయన ఇస్తలేడు, మేము ఇవ్వలేదు తప్ప. ఇప్పుడు ఆయన తప్పేమో చేసిండా? ఇవాళ ఆయన నమ్మిండ్రు. ఈ రోజు ముగ్గురిని నమ్మి మ్యాక్సిమం చెప్తున్నారు, మీరు నమ్మకోండి. కాంగ్రెస్లో ఇవాళ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, తర్వాత మన రేవంత్ అన్న గారిని నమ్మిన కనుకనే ఈరోజు వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళతో ఎట్టి పని అవుతుంది అని ప్రజలు మాకు ఇచ్చారు. అవునా? పవర్ ఇచ్చారు. ఆ పవర్ ప్రకారం మేము చేస్తున్నాం. చేసినప్పుడు అట్లీస్ట్ మినిమం సెన్స్ ఏంటంటే ఒక 6 నెలలు ఆగాలి. వీళ్ళు చేస్తారా చెయ్యరా, ఇంతకు ఏం చేస్తారో చూసిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత వీళ్ళు చేస్తారా బాగుంటుంది. అరే వచ్చి 2 రోజులు కాలే, మేము సంవత్సరం 6 నెలలు కాలే, 3 నెలలు కాలే, సరిగ్గా వచ్చేసి అట్లా చేస్తారంటే ఏంది ఇది? వాళ్లకు బర్దాష్ అయితే లేదు.
వాళ్ళకు మైండ్ బ్లో అయిపోయింది. సో ఏంది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ బడే బాయ్ చోటే బాయ్ కలిసి కవితను లోపలేసిరా ఎట్లా? చూడండి, బడే బాయ్ చోటే బాయ్ అంటారు మీరు, రైట్. నేను బాగా చెప్తానండి. ఇప్పుడు నాకన్నా పెద్ద మనుషులు ఏమంటారు? ఒక మినిమం తెలంగాణ భాషలో పెద్ద అన్న అంటాము, లేకపోతే ఇంకేదో సంభాషిస్తాం. ఎందుకంటే మనకన్నా పెద్ద మనిషిని అన్న అంటాము, లేదా పెద్ద అయినా ఇట్లా ఇట్లా అని అంటాం, అన్న ఆయన అంటాం, లేదా తండ్రి అంటాం. ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటంటే మోడీ రేవంత్ రెడ్డి కలిసి కవితను లోపలేసిరా అనేది వాళ్ళ వాదన. అవునా? నేను ఏమంటున్నా, రేవంత్ ఎక్కడ, మోడీ సార్ ఎక్కడ? ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రేవంత్ ఎక్కడ? ఒక స్టేట్ కు చిన్న స్టేట్ కు ఒక రాజు ఆయన. సో ఇన్ని రోజులు 2 సంవత్సరాలు లేని అరెస్టులు ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? చెప్తా, ఆ విషయం చెప్తా, అసలైన విషయం చెప్తే ఇప్పుడు ఏంటండి, మోడీ గారు తలుచుకుంటే ఎప్పుడో కవితను వేయాలి. అవునా? కవిత గారిని లిక్కర్ విషయంలో ఇది ఎప్పుడు నుంచి నడుస్తుంది? 2 years నుంచి నడుస్తుంది. అవునా? అయితే ఆ 2 years నుంచి లేదు, ఇప్పుడు ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఫస్ట్ టైం వేద్దామని చూసిండ్రు. వాళ్ళు చెప్తున్నా మీకున్న విషయము, ఫస్ట్ టైము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వేద్దామంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, వినండి, కేసీఆర్ గెలుస్తాడు, మళ్ళీ మనం టైప్ చేసుకోవచ్చు పైన, ఆ టైప్ చేసుకొని మళ్ళీ మనం ఏదో సాధిద్దాము అనుకున్నారు, ఆపేసి. ఎట్లయినా పాపం కేసీఆర్ గారు రాలేదు, ఓడిపోయిండు, ఆయన పనికి రాకుండా పోతుండు అనే ఉద్దేశంతో ఏం చేసిండంటే ఆమె తీసుకొని వేసాడు లోపల. వేసిన తర్వాత ఏం చేసాడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మొత్తం మళ్ళీ బీజేపీకి రావాలని కబ్జా, దిస్ ఇస్ డైరెక్ట్లీ చెప్తున్నా, ఇది కబ్జా చేద్దాం వస్తుంది. అయితే అట్లా ఇట్లా మా రేవంత్ ఉండు, సోనియా గాంధీ గారు ఉండు, రాహుల్ గాంధీ వీళ్ళు ఊరుకుంటారా? అన్నిటి పక్కన పెట్టండి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రజలు ఏది నిర్ణయిస్తే అదే 100% పక్కా. ఇవాళ పాప అమ్మాయిని వేసిండ్రు, తప్పు చేసింది, రైట్, ఓకే, 100% కరెక్ట్ అది. కానీ ఈ టైంలో ఎందుకు వేసిండ్రు అంటే పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళకి సీట్లు కావాలి, 400 సీట్లు. ఏం కడప 400? ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ గల్లీలో తిరగడం అయింది అవసరమా? ఈ గల్లీలో వినండి, నేను నా ఏజ్ ప్రకారము దగ్గర 56-57 years, 56 అనుకుంటా. ఎప్పుడైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తిరిగిండా? మీకు నమ్మకం ఉంది కదా, మీరు ప్రజలకు చేసిండు కదా, మంచి పరిపాలన ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మీకు వేసారు ఓట్లు, తిరగాల్సిన అవసరం ఏంది? అంటే దీని అర్థమైంది, మీరు పర్ఫెక్ట్ చేయలేదు. మీరు చేసింది ఒకటే, 10 కంపెనీలకు పక్కన పెట్టుకున్నారు, ఆట ఆడుతుర్రు. కానీ అది ఎప్పుడు నడవదు.